సాక్షాత్తు ప్రతిపక్ష ఎమ్మెల్యేల ఓటుకు కూడా ఎసరొస్తోంది. మొన్న మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి వంతొస్తే ఇప్పుడు మరో వైఎస్ఆర్సీపీ నేత పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్ కుమార్ విషయంలో కూడా అదే జరిగింది. తన ఓటు తొలగింపునకు దరఖాస్తు రావడంతో ఆయన అవాక్కయ్యారు. ఉద్దేశపూర్వకంగానే వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుల ఓట్లను అక్రమంగా తొలగిస్తున్నారంటూ ఆయన ఆరోపించారు. పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్ కుమార్ గారు ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి సునీల్ గారు. నమస్తే అండి. ఏంటి మీరు ఓటు తొలగింపుకు మీరు దరఖాస్తు చేసుకున్నారా? చేసుకున్నట్టయితే కనుక ఎందుకు, ఎవరు చేశారంటారు? నా ఓటు దరఖాస్తుకి నేను ఎందుకు చేసుకుంటానండి, అది కావాలనే నా మీద నా ఓటును తొలగించడానికి ఫామ్ నెంబర్ 7 ద్వారా ఆన్లైన్ లో అప్లై చేస్తున్నానని చెప్పి ఒక 2 రోజుల ముందే సంబంధించినటువంటి అధికారులు నాకు తెలిపారు. నిజంగా నాకు కూడా ఇది ఒక రకంగా ఆశ్చర్యం. ప్రతిరోజు అనునిత్యం ప్రజల్లో తిరుగుతూ గ్రామంలో ఉంటూ మీడియాలో నుంచి అన్నిట్లో కనిపిస్తున్న వ్యక్తి ఈరోజు లేడు, గ్రామం విడిచిపోయాడనో ఇంకొక రకరకాల కారణాల చేత ఎవరో ఆన్లైన్ లో అప్లై చేశారని చెప్పి అధికారులు చెప్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇది కేవలం నేను అనుకోవడం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కానివ్వండి, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి సానుభూతి పరులందరికీ కూడా ఏదో ఒక రకంగా భయభ్రాంతులకు గురి చేయాలి అనే ఒక కారణమై ఉండొచ్చు. లేకపోతే వీరి ఓట్లను నిజంగా తొలగించేసి రాబోయే రోజుల్లో వారి యొక్క ఓటు హక్కుని వినియోగం చేయనీయకుండా చేస్తూ తద్వారా అద్దె పొందాలని తెలుగుదేశం పార్టీ వాళ్ళే కుట్ర చేస్తారని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈ 5 మండలాలకు సంబంధించి దాదాపు 4,000 ఓట్లని వైఎస్ఆర్ పార్టీ సానుభూతి పరుల ఓట్లు తొలగించాలని చెప్పి తెలుస్తోందండి. సునీల్ గారు, మొన్న మాజీ మంత్రి వివేకానంద రెడ్డి సైతం ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఈ రోజు మీరు అంటే ఒక ప్రజాప్రతినిధులుగా, ప్రతిపక్ష ఎమ్మెల్యేలుగా ఉన్న మీదే ఇలాంటి పరిస్థితి అయితే ఇక సాధారణ ఓటర్లు ఎవరికి చెప్పాలి? వాళ్ళ సమస్యని ఎవరు తీరుస్తారంటే ఏం చెప్తారు సార్? అవునండి, ఇప్పుడు ప్రజాప్రతినిధులకి ఈ విధంగా చేయడం ద్వారా ఒక సాధారణ ప్రజలు భయభ్రాంతులకు గురి అవుతారనేది మాత్రం వాస్తవం. ఎందుకంటే ఎమ్మెల్యే ఓటే తీసేస్తున్నారు అని అంటే మన ఓట్లకి ఏంటి అనేది ప్రజలు ఒక ఆందోళనలో పడిన మాట మాత్రం వాస్తవము. ఈ రోజు మన చేతిలో అధికారం ఉంది, మేము ఏమైనా చేయగలుగుతాము. ఐటీ గ్రిడ్ ద్వారా మేము ఇన్ఫర్మేషన్ తెచ్చుకోగలుగుతాము. దాని తద్వారా అధికారుల్ని మేము కొంతమందిని భయభ్రాంతి చేయగలుగుతాము, వారి యొక్క ఓట్లు మేము తొలగించగలుగుతాము, ఏదైనా మేము చేయగలుగుతాము అనే ఒక అధికార గర్వంతో ఈ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ విధమైనటువంటి దుర్మార్గ పనులకు ఒడిగడుతున్నారని చెప్పి నేను భావిస్తున్నాను. ఇది ఒక అడ్డదారి. వాళ్ళకి ఏదో ఒక రకంగా ఓట్లను తొలగించైనా సరే పోలింగ్ శాతం తగ్గించి దానిలో మన ఓట్లు ఏవైతే ఉన్నాయో అవి గుర్తుపెట్టి ఈరోజు ఎక్కడ చూసినా యాప్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లను తెలిస్తే కార్యక్రమం చేస్తారు. రాష్ట్రంలో గతంలో అన్ని కూడా జరిగాయి ఈ విధంగా. ఎక్కడ